కాదమ్మా, అప్పుడే అసలు అందరు నంబర్ డిలీట్ చేసినప్పుడు అసలు సంబంధం లేనప్పుడు ఆవిడ నంబర్ కూడా బ్లాక్ చేస్తే అయిపోద్ది కదా. నువ్వెందుకు ఎంటర్టైన్ చేసావు అమ్మాయిని? లేదు, ఆమె వేరే వేరే నెంబర్స్ ఎవరెవరో ఫోన్స్ తీసుకుని నాకు కాల్స్ చేయడం. ఇప్పుడు చూసి కూడా నీ మీద అనుమానం పడిందా? ఒక 6 months నుంచి ఇప్పుడు కంటిన్యూ. ఒకటి నిహారిక, నువ్వు డిలీట్ చేసావు నీ మెసేజ్ లని, ఆ మహానుభావుడు డిలీట్ చేశాడు సార్. డిలీట్ చేశాడు అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ ముందే. ఇంకా ముందు మీరు చిన్నప్పుడు పుస్తకాలు ఎక్స్చేంజ్ చేసుకున్నాను అని అన్నారు కదా, ఆ పుస్తకాల్లో ఎక్కడన్నా మీ కాంటాక్ట్ నెంబర్ గానీ వేరే ఏమీ లేవుగా? అంటే జరిగిపోయి కూడా అప్పుడు 10th వరకు కదా సార్, అన్ని తీసేసి. సడన్ గా ఎలా గుర్తొచ్చావు నువ్వు? ఇది ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటావా? అంటే 10 ఏళ్ల తర్వాత అని చెప్పేసి అన్నావు కదా. అవును. సడన్ గా ఎలా గుర్తొచ్చావు? కామన్ ఉంటారు కదా మా అక్క వాళ్ళు, అట్లా నోటిఫికేషన్ ఉంటాయి కదా మేడం. నానా ఒక చిన్న కామన్ కమ్యూనికేషన్ తో వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా అన్నారు కదా, ఈ అమ్మాయి ఇలా ఫోన్ చేస్తే వెళ్ళి చెంపలు పగల కొట్టాలి నువ్వు. మీకు మీ కోడలను కంట్రోల్లో పెట్టుకోండి. వాళ్ళ మమ్మీ వాళ్ళకి కూడా చేసాం మేడం. వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు అంటున్నారు మాకు గొడవలు జరుగుతున్నాయి అమ్మ. ఆమె కూడా వాళ్ళ ఇంట్లో CCTVలు పగలగొట్టడం, వాళ్ళకి చాలా గొడవలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు, నేను కూడా ఇచ్చాను మేడం. హైత్ నగర్ లో ఇచ్చాను. ఇచ్చాక గొడవలు అన్నిటి వల్ల అమ్మాయి ఏమైనా కొద్దిగా మెంటలీ డిసేబుల్ అయిందా? అయ్యి ఉండొచ్చు సార్, పిచ్చి ఆమెలాగానే. నీ జుట్టే పట్టుకుంటుందా ఇలాగ? ఏ ఆడపిల్ల కనిపించినా ఇంకొక ఆమెతో కూడా ఉందని నాకు చెప్పింది మేడం. వేరే అమ్మాయితో కూడా ఇట్లా ఎఫ్ఐఆర్ ఉంది, ఆమెకు మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు కాలేదు కాబట్టి నా మీద ఎక్కువ. ఆవిడ లెక్క ప్రకారం ఏంటంటే ఆవిడ తప్ప మిగతా ఆడవాళ్ళందరూ పురుగులే. అట్లనే మాట్లాడుతుంది సార్. వాళ్ళ అత్త వాళ్ళని కూడా తిడుతుందంట. నేను వాళ్ళ అత్తకు ఫోన్ చేసి అడిగా, ఏంటి ఇట్లా మీ కోడలు నాకు చేయడం ఏంటా అంటే, అప్పుడు మీరు చెప్పినప్పుడు అంత అయిపోయింది కదా, మరి ఎందుకు ఆమె నాకు చేస్తుందంటే, మాకు కూడా చాలా గొడవలు అవుతున్నాయి అమ్మా, ఇవి పోలీస్ కేసు అయింది కోర్టులో, పెద్ద మనుషులలో అన్ని నడుస్తూనే ఉన్నాయి, నువ్వు కూడా పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఇట్లా మెసేజెస్ ఉన్నాయి కదా చూపించి పెట్టు అని చెప్పారు. హైత్ నగర్ PS లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అమ్మాయిని పిలిపించారు మేడం. అయితే అప్పుడు రమ్మంటే నేను ఊర్లో లేను, 2 days ఆగి వస్తా అని చెప్పింది, రాలేదు. తర్వాతకి ఇంకా మాకు అప్పుడే మా సిస్టర్ డెలివరీ అయ్యింది. మేము ఇచ్చింది లాస్ట్ మంత్ మేడం. డెలివరీ అయ్యి ఇంకా మాకు వెళ్ళడానికి వీలు అవ్వలేదు. మీకు ఈ న్యూసెన్స్ కాల్స్ అన్ని ఈ 1 year నుంచి నడుస్తున్నాయి? మే నుంచి నడుస్తున్నాయి మేడం. ఫస్ట్ చేసింది ఆపేసింది. ఫస్ట్ లో కూడా నేను రిప్లై ఇచ్చాను. 4-5 months నుంచి నడుస్తుంది. మేలో అట్లా చేసినప్పుడు నేను రిప్లై ఇచ్చాను ఆమెకు మంచిగానే. ఇంత సంభాషణలో మే నుంచి జరిగినటువంటి ఈ సంభాషణలో నాకు మీ ఆయనకి ఏదో ఉంది అనేటటువంటి దానికి నాకు ఒక్క ఆధారం చెప్పాను సార్. ఏమైనా చూపించు అంటే దొరుకుతారు, మీరు దొరికిన రోజు చెప్తా అన్నట్టే మాట్లాడుతుంది కానీ ఏం చూపించట్లేదు. మీ ముగ్గురు కలిపి ఎప్పుడన్నా మాట్లాడుకున్నారు? అమ్మాయి కాదు, క్లారిటీ రావటం గురించి. ఏమయ్యా పదే పదే మీ ఆవిడ నాకు ఫోన్ చేసి నీకు నాకు సంబంధాన్ని అంటగడుతుంది, నువ్వు ఇప్పుడు ఏం చెప్తావు అని చెప్పి మీ ముగ్గురు ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా? ఫేస్ టు ఫేస్ గానీ ఫోన్ లో గానీ? లేదు సార్. అది నేను ఈమెకు చెప్పాను, ఏమని అంటే నువ్వు మీ అత్తగారి ఇంటికి రా. ఆమె కూడా సపరేట్ ఉంటుంది మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర. అమ్మాయి నిన్ను నిజంగానే చూసిందా? చూసి ఫాలో అయ్యి వచ్చింది మేడం. వచ్చి నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నా అక్కడ గొడవ చేస్తా అని రికార్డులు కూడా మీకు వినిపిస్తాను. అసలు ఆ డీటెయిల్స్ అన్న ఆవిడకి ఎలా తెలిసింది? ఎట్లా ఫాలో అయిందో నాకు అది తెలియదు మేడం. ఒక ఫోన్, రెండో ఫోన్, మూడో ఫోన్ వేరే వేరే నెంబర్ నుంచి చేస్తుంది. అన్ని బ్లాక్ చేసి పడేస్తే నీకు మెంటల్ చేసేసాం మేడం. అయినా ఇది నీ ప్రాబ్లం కూడా కాదు. ఒక స్టేజ్ షోకి వచ్చేసావు, అన్మ్యారీడ్ అమ్మాయివి. లేదు మేడం, ఆమె మీకు వినిపిస్తా. ఫోన్ పే లో కూడా మెసేజ్ పెడుతుందా? ఫోన్ పే, ట్రూ కాలర్ ఏది దొరికితే అందులో, ఇన్స్టాగ్రామ్ ఎన్ని బ్లాక్ చేసి అన్ని వేరే వేరే అకౌంట్. ఈ మధ్యలో ఆ అబ్బాయితో మాట్లాడావు, నీ చిన్నటి ఫ్రెండ్ తో లేదు సార్, మాట్లాడలేదు. అయితే నేను ఆ అమ్మాయికి ఏం చెప్పానంటే, నువ్వు మీ అత్తగారి ఇంటికి రా, మీ అత్త మీ హస్బెండ్ ముందు అందరి ముందే నేను మాట్లాడతా, నీకు వాళ్ళ ముందే ప్రూఫ్ ఇప్పిస్తా, అబ్బాయిని కూడా అడిగిపిస్తా, నా ఫోన్ కూడా నువ్వు చెక్ చేసుకో, ఆయన ఫోన్ నువ్వు చెక్ చేసుకొని చెప్పాను మేడం. దానికి రెడీ అవ్వదు రానంటుంది. నీకు అనిపించట్లేదు అమ్మాయికి ప్రాబ్లం ఉంది అని? ప్రాబ్లం ఉందని అనిపించలేదు మరి? ఎందుకు ప్రతి ఒక్కరికి అట్లాంటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేం కదా? ఆమె గొడవ చేస్తుంది మేడం. అంటే ఇష్టం ఉన్నట్టు గలీజ్ మాటలు తిడుతుంది. ఎక్కడంటే అక్కడ వచ్చి గొడవ. నెంబర్ మార్చేయచ్చు కదా నాన్న. ఇప్పుడు నేను వర్క్ చేసే ప్లేస్ తెలిసింది కదా. వర్క్ చేసే ప్లేస్ కి వస్తుందా? వచ్చింది మేడం, తెలుసు అని అదే మాట్లాడుతుంది. మీకు వాయిస్ రికార్డ్ మీరు వింటే మీకు అర్థం. వాళ్ళ పేరెంట్స్ తో చెప్పావమ్మా? వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు? అమ్మాయి పేరెంట్స్ ఆ అమ్మాయి వాళ్ళ గురించి తెలియదు. వీళ్ళ అత్త మామకైతే చెప్పాను. తెలియదు, వీళ్ళు ఎప్పుడో చేతులు ఎత్తేసారు. అట్లీస్ట్ ఆ తల్లిదండ్రులకి ఈ అమ్మాయి మెంటాలిటీ అర్థమై ఉంటది కదా. ఆ అమ్మాయికి అనుమానం. ఒక అమ్మాయిని టార్చర్ పెట్టడం చూడండి విచిత్రంగా ఉంది. వాళ్ళ దగ్గర ఇల్లుంది, జాబ్ ఉంది అని సంసారం చేస్తా అని కాబట్టి పిల్లలకి అంటున్నావేమో గానీ నీ బతుకు చూడు, కుక్క బతుకు చేస్తా చూడు. చాలా డేంజర్. అంత ధైర్యం నీ జాబ్ చేసేది నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ మేడంకి వచ్చి చూపిస్తానే నీ అన్ని. మీరు మా అమాయకుల్లాగా దొరికారు, మంచి వాళ్ళగా. మాకు డాడీ లేరు, ఎవ్వరు లేరు.
ఎందుకంటే అంత సైకలాజికల్ ప్రాబ్లం నాన్న, క్లియర్ తెలుస్తుంది కూర్చోకండి. కానీ అంటే సార్ అంత బూతులు మాట్లాడడానికి ఒక సెకండ్ ఆలోచిస్తారు. ఆ మాదిరి అసహ్యకరమైన బూతులు మాట్లాడుతుందంటే పాపం ఇక్కడ దాకా ఒక అన్మ్యారీడ్ అమ్మాయి ఎందుకు వచ్చింది? నువ్వు చూస్తే మాకు ఎక్కడా కూడా ఏదన్నా కొద్దిగా నీట్ గా మాట్లాడింది ఏమన్నా ఉందా? అన్ని ఇదే అన్నీ ఉన్నాయి అవే మాటలు. అయితే కొన్ని రోజులు అయినాక ఒక అబ్బాయితో కూడా కాల్ చేపించింది. మీ అక్కకి పెళ్ళయిందని చెప్పేసి అన్నావు కదా, మీ బావగారికి ఏమన్నా చెప్పాల్సింది? ఇలా చెప్పాం మేడం, వాళ్ళు వస్తా అన్నారు కానీ ఇంకా ఆమెది ఇక్కడికి వచ్చినాక కూడా కాల్స్ చేస్తేనే, రోజు కాల్స్ చేస్తూనే ఉంటది, బ్లాక్ చేసినా మెసేజెస్ చేస్తూనే ఉంటది. అసలు పోలీస్ స్టేషన్ చెప్పినా కూడా ఆమె చేస్తుందని ఇంకా నాకు కాదు. ఒకసారి ఆవిడకి ఫోన్ కాదు, వీళ్ళ అత్తమామలతో మాట్లాడదాం ఒకసారి ఫస్ట్. ఇంత దారుణమా? పాపం అత్తమామలతో మాట్లాడారా? ఆ అబ్బాయితో మాట్లాడితే బాగుంటుందా? వాళ్ళతో మాట్లాడితే కాస్త ఒక క్లారిటీ వస్తుంది. అమ్మాయితో కూడా మాట్లాడదాం. అసలు వీళ్ళ ఇంట్లో ఏం స్టోరీ నడుస్తుందో మనకు తెలియాలి కదా. 6 నెలల నుంచి పాపం. ఏం పేరమ్మా వాళ్ళ పేరు? యాదగిరి, అంకుల్ పేరు యాదగిరి. హలో, యాదగిరి గారండి మాట్లాడేది? సార్ అడ్వకేట్ రమ్య మాట్లాడుతున్నానండి, హిట్ టీవీ నుంచి. నమస్తే సార్, ఈ నిహారిక మా షోకు వచ్చారు. పాప మా అమ్మాయి మ్యాటర్ విన్నా చాలా ఇన్నోసెంట్గా ఉంది. ఈ అమ్మాయి టీవీ షో దాకా ఎందుకమ్మా, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే బయటే చూసుకోవాలి కదా అంటే ఆ వీడియో వినిపించిందండి. ఆ బూతులు వీడియో వేస్తే పూర్తిగా మ్యూట్లోకి వెళ్ళిపోయే అంత వీడియో. మీ కోడలు ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి? మేము తలుచుకుంటే ఆ అమ్మాయిని మిమ్మల్ని కూడా జైల్లో వేస్తాం. మరి మేడం మాకు సంబంధమే లేదు మేడం. ఎందుకు లేదు? మీ కోడలే కదా. మా కోడలు అయితే మా దగ్గర లేనే లేదు మేడం. ఏమైంది అసలు? స్టోరీ ఏమైంది సార్? చాలా పెద్ద స్టోరీ ఉంది మేడం. ఇప్పుడు మీకు ఫోన్ లో చెప్తే అది సార్ సింపుల్ గా చెప్పండి. ఈ పిల్ల మమ్మల్ని నమ్ముకొని వచ్చినప్పుడు అమ్మాయికి న్యాయం చేయాలి కదా సార్. మేడం న్యాయం చేయండి మేడం, మాకు కూడా వీలైతే మీ వల్ల మాకు కూడా కొద్దిగా న్యాయం చేయండి మేడం. సార్ అసలు పెళ్ళి ఎప్పుడు అయింది ఆ అబ్బాయికి? మీరు ఈ అమ్మాయిని కూడా పిలిచి ఒకసారి అడిగారంట, ఏమ్మా మా అబ్బాయితో మాట్లాడు మాకు అని. అక్కడ మెసేజ్లు కూడా ఏమీ లేవు, సింపుల్ కమ్యూనికేషన్. ఎందుకంటే మీరు అందరూ నైబర్స్ కాబట్టి, ఆ అబ్బాయి చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి జస్ట్ ఊరికే మెసేజ్ ఉంది. దీనికి మీరెందుకు పిలిపించి అమ్మ మా అబ్బాయితో మాట్లాడొద్దని ఎందుకు అన్నారు? అంటే ఈ అమ్మాయి ఇట్లా లేనిపోని అపోహలు పెడుతుంది మా కోడలు. ఓకే, మీరు ఫ్రెండ్ సర్కిల్ లాగా ఉన్నారు చిన్న ఉన్నప్పుడు, అంతే అట్లనే ఏదో ఇక ఎందుకమ్మా మీరు అక్కడ ఎక్కడ వెళ్ళిపోయారు, మేము ఇక్కడ ఉంటాము, అసలు మీకు మాకు ఏం సంబంధం ఉండదు కదా అని మేము ఇట్లా అన్నాం మేడం. అబద్ధం చెప్పట్లేదు మేడం. ఓకే సార్, ఓకే. అయితే మా ఇంట్లో మమ్మల్ని బ్యాడ్ చేయడానికి, మా అబ్బాయిని ఏదన్నా ఒక రకంగా వీక్నెస్ ఏదన్నా దొరికించుకొని మమ్మల్ని మొత్తము సర్వనాశనం చేయడానికి ఈ అమ్మాయిని ఎరవేసింది. సార్ వీళ్ళ పెళ్లి ఎప్పుడైంది? మీ అబ్బాయి పెళ్లి ఎప్పుడైంది? వాళ్ళు ఎప్పటిదాకా కలిసి ఉన్నారు? 19 లో అయింది మేడం. 2019 లో పెళ్ళయింది. ఎప్పటిదాకా కలిసి ఉంది అమ్మాయి? మాతోటి సంవత్సరంలో కరెక్ట్ ఒక 3 నెలలు కూడా ఉండదు మేడం మా దగ్గర. అంటే లాక్డౌన్ కే విడిపోయారు వీళ్ళు? లాక్డౌన్ కరెక్ట్ విడిపోయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి అక్కడనే ఉంటది వస్తుంది. మళ్ళీ వాళ్ళ బాబాయ్ వాళ్ళని అందరు జోలికొచ్చి కాంప్రమైజ్ చేస్తుంది, నేను ఇప్పటి నుండి పోను. అయితే ఆమె ఎందుకు పోతుంది, ఏ కారణంగా పోతుంది అంటే మేడం వాళ్ళ అమ్మవారికి భూమి వాళ్ళ పంచాయతీ ఉంది మేడం. ఆ భూమి పంచాయతీ గురించి ఆమె ఊరికి అక్కడ పోతుంటది మేడం. అక్కడ అవన్నీ ప్రాబ్లంలు సాల్వ్ చేసుకుంటది, మళ్ళీ వస్తుంది, పోతుంటది, వస్తుంటది. ఆమెకు ఏంటంటే అదొక హ్యాబిట్ అయిపోయింది ఆమెకు. ఏం కేసులు ఫైల్ అయినాయి సార్? ఏమైనా కేసులు ఫైల్ అయినాయా మీ కోడలు గానీ మీరు గానీ? ఆమె మా మీద పెట్టింది మేడం. ఏమేం కేసులు సార్? డొమెస్టిక్ పెట్టింది, ఇంకోటి మెయింటెనెన్స్ ఒకటి పెట్టింది. మొన్న సెప్టెంబర్ 13 కు మాకు 5 మంది మీద నోటీసులు పంపించింది మేడం. సార్ ఏ కోర్టులో నడుస్తున్నాయి ఈ కేసులు? గజ్వేల్ కోర్టులో నడుస్తుంది. వాళ్ళు గజ్వేల్. మీరేమన్నా కేసులు ఫైల్ చేశారా మీ అబ్బాయి? అంటే ఇప్పుడు మేము రేపు నెక్స్ట్ మంత్ కు మాకు టైం ఇచ్చిర్రు రమ్మని. పోయినాక మా అడ్వకేట్ ఏమంటాడు ఏంది అప్పుడు మనం ఏం ఫైల్ చేయాలనేది ఆయన చెప్తా అని చెప్పింది మేడం. కాదు సార్, వీళ్ళ వీడియోలు కానీ ఆడియో, మీ కోడలు పంపించిన ఆడియోలు విన్నారా? ఒక ఆడపిల్ల కాదు మగాళ్ళు కూడా వినలేరు ఆ బూతులు. అంత దరిద్రంగా మాట్లాడుతుంది ఆ పిల్ల. అమ్మాయికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమా ఏంటి అది? ఆ అమ్మాయి పెద్ద మెంటాలిటీ మేడం. ఇప్పుడు మీరు కరెక్ట్ గా మీరు న్యాయంగా ఇప్పుడు మీరు మాట మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ మేడం కరెక్ట్ కాదు అని అట్లా అంటది. ఇప్పుడు మేము మాట్లాడినాం అనుకోండి మమ్మల్ని అంటది. ఎస్ఐ దగ్గర పోతే ఎస్ఐ ఏమంటాడు, ఎస్ఐ ఇద్దరిని నిలబెట్టి మాట్లాడినాక వీళ్ళిద్దరికి కౌన్సిలింగ్ తీసుకున్నాక చూడమ్మా మీ ఇద్దరిది కొద్దిగా ఇద్దరిది ఉన్నది, నువ్వినవు ఆమెనడు. సో అమ్మాయి డైవర్స్ ఇవ్వదు, సెటిల్మెంట్ చేసుకోదు, కాపురానికి రాదు, ఓన్లీ కోర్టులో కేసులేసి హింసించడం, పరిచయస్తులందరినీ బూతులు తిట్టడం. మీకు ఎవరు సపోర్ట్ చేసినా అటు సర్వనాశనం అయినట్టే. అట్లానే అదే రకంగా అంటుంది మేడం. ఎప్పుడు అదే. ఇప్పుడు ఈడ మా దగ్గర స్థానిక పోలీస్ స్టేషన్ లో అయిపోయింది. పోలీసు వాళ్ళని అందరినీ మా పోలీసు వాళ్ళనే బెదిరిస్తుంది మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.